చర్చ విజ్ఞానాన్ని పెంచుతుంది, వాదన అజ్ఞానాన్ని సూచిస్తుంది. సమయం విలువైనది, కానీ సమయం కంటే సత్యం విలువైనది. మనం వ్రాసిన దానిని నాశనం చేయగలం, కానీ వ్రాయకుండా ఉండలేం. భవిష్యత్తు గురించి గొప్పతనం ఏమిటంటే అది ఒక్కో రోజు వస్తుంది. మనసులు పువ్వుల్లాంటివి, అవి సరైన సమయంలో మాత్రమే తెరుచుకుంటాయి. నాశనానికి ముందు గర్వం వస్తుంది. జీవితం నుండి ఆశిస్తే నిరాశే మిగులుతుంది. అందుకే జీవితం నుండి ఆశించడం కాదు, జీవితాన్ని శాసించడం నేర్చుకో. గెలుపు నీదే. కారణం లేకుండా బంధాలను దూరం చేసుకుంటే కావాలనుకున్నప్పుడు నువ్వెంత తాపత్రయపడ్డా ఆ బంధాలను తిరిగి పొందలేవు. నటించడం తెలిసిన వారికి ప్రాణం పోయేంత వరకు ప్రేమించడం రాదు. ప్రేమించడం తెలిసిన వారికి ప్రాణం తీసినా నటించడం రాదు. నువ్వు ఎదిగేటప్పుడు ఆపేవారు, నువ్వు ఎదిగాక నిన్ను తొక్కేవారు ఈ సమాజంలో సహజం. అలాంటి వారిని నువ్వు ఎదిరించగలిగినప్పుడే నువ్వు నీ స్థానాన్ని నిలబెట్టుకోగలవు. నీవు చీకటి గదిలో కూర్చొని వెలుతురు గురించి ఆలోచిస్తే లాభం లేదు. లేచి దీపం వెలిగించాల్సిందే. నీవు ఖాళీగా కూర్చొని పని గురించి ఆలోచిస్తే లాభం లేదు. లేచి కష్టపడాల్సిందే. కష్టం రాకపోతే సుఖం విలువ తెలియదు. సుఖానికి అలవాటు పడితే కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలో తోచదు. ఎప్పుడైతే ఎదుటివారి అర్థం పర్థం లేని మాటలకు స్పందిస్తావో అప్పుడే సగం మనశ్శాంతిని కోల్పోతావు. మాయమాటలు చెప్పేవాళ్ళు నమ్మకాన్ని ఎక్కువగా పుట్టిస్తారు. నమ్మకం పెరిగాక వాడుకొని వదిలేయాలని చూస్తారు. ఇష్టపడే ప్రతిదీ కష్టంతోనే దొరుకుతుంది. కష్టపెట్టే ప్రతిదీ ఇష్టపడడంతోనే మొదలవుతుంది. ఏం చేసినా సమర్థించేవాళ్ళు స్వార్థపరులు. తప్పు చేసినప్పుడు తప్పు అని తెలియజేసేవాళ్ళు శ్రేయోభిలాషులు. మంచిని చెడును రెండింటినీ తెలియజేసేవాళ్లే నిజమైన స్నేహితులు. ఏ మనిషి తన గతాన్ని తిరిగి కొనుగోలు చేసేంత ధనవంతుడు కాదు. మీరు ఆటలో గెలవాలంటే పోటీదారులందరినీ ఓడించాలి, కానీ లైఫ్లో మీరు గెలవాలంటే మీ తోటి వారందరినీ ప్రేమించాలి. ధర్మం కోసం ప్రాణాలైనా లెక్క చేయకు. నీవు ప్రాణత్యాగం చేయవలసి వస్తే నీ ధర్మానికి శత్రువులైన వారి ప్రాణాలను గురించి ఆలోచించకు. మిమ్మల్ని మీరు బలహీన వ్యక్తిగా ఫీల్ అవుతున్నప్పుడు ఒక్క 5 నిమిషాలు కళ్ళు మూసుకొని అత్యంత శక్తివంతులుగా ఊహించుకోండి. మీలో గొప్ప మార్పు వస్తుంది. అందరిలా ఎప్పుడూ ఉండకు. అందరి మాట ఎప్పుడూ వినకు. ఎప్పుడూ ఒకరికి బానిస కాకు. నీకు నచ్చినట్టు నువ్వు ఉండు. నీకు నచ్చింది నువ్వు చేయి. విలువలేని ప్రేమ చక్కెరలేని ఛాయ్ లాంటిది. ఎంత తాగినా తృప్తి ఉండదు. బయటకు కనిపించే రంగు రూపాన్ని చూసి ఎవ్వరినీ అంచనా వేయకండి. ఎందుకంటే నోరు తెరిచేంత వరకు కాకి కోయిల రెండూ ఒకేలా ఉంటాయి. దేహమంటే కాలేదని, మనసంటే బ్రతికేదని, ఆత్మ అంటే వెలిగేదని తెలిసిన క్షణం నువ్వే ఓ ఆదర్శం. పుణ్యకార్యం చేస్తే దేవుడు చూస్తాడనే నమ్మకం పాపం చేస్తున్నప్పుడు ఉండదు. దానం చేస్తే దేవుడు సంతోషిస్తాడు అనే నమ్మకం దొంగతనం చేస్తున్నప్పుడు ఉండదు. అందని వాటి కోసం ఎవడైతే ఆరాటపడుతూ పొందిన వాటిని నిర్లక్ష్యం చేస్తాడో వాడు ఎప్పటికీ జీవితంలో సంతోషంగా ఉండలేరు. ఒక్కోసారి నీ ఆప్యాయతతో కూడిన పలకరింపు ఇతరులకు ఎడారి ప్రయాణంలో దప్పిక తీర్చగలిగే నీటి బొట్టులా ఉపయోగపడుతుంది. అందుకే అందరినీ ఆప్యాయంగా పలకరిద్దాం. ఎక్కువగా మాట్లాడకు, అది నిన్ను ఎక్కడికి తీసుకువెళ్ళదు. సమయం చూసి మాట్లాడు, అది నిన్ను గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది. ఆడపిల్లకి తన చిలిపి అల్లరిని భరించే భర్త దొరకడం అంటే కన్నతండ్రి ప్రేమ మళ్ళీ దొరికినట్టే.